ఇది అసత్య ఆరోపణలు. ఇది పూర్తిగా కక్షపూరితంగా ఈడీని ఉసుగొల్పి చేసినటువంటి చర్య. సోనియా రాహుల్ గాంధీలకు మచ్చలేదు. వాళ్ళు ఈ దేశం కోసం రక్తం చిందించి ఆస్తులు దారబోసారు, కానీ ఏ వ్యక్తుల యొక్క ఆస్తులు కొల్లగొట్టలేదు. నరేంద్ర మోడీ లెక్క, అమిత్ షా లెక్క, అదానీ అంబానీ లెక్క కొల్లగొట్టలేదు. కాబట్టి మచ్చలేని వ్యక్తులపైన ఈడీ మచ్చ వేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈడీ కార్యాలయం ముందు ధర్నా చేస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ మేము ధర్నా చేయడం జరుగుతుంది. రాహుల్ గాంధీ అందులో ఏం స్కామ్ జరగలేదు అంటారా? ఏమీ జరగలేదు. పత్రికనే వాళ్ళది, కాంగ్రెస్ పార్టీది. అది కాంగ్రెస్ పార్టీ అంటే మా పత్రికను మేము నష్టపోయిన పత్రికను అంటే 1938 సంవత్సరంలో జవహర్ లాల్ నెహ్రూ గారు అత్యధిక పెట్టుబడులు పెట్టి కొంతమంది స్వతంత్ర సమరయోధుల దగ్గర నుంచి నిధులు సేకరించి ఆ యొక్క నేషనల్ హెరాల్డ్ అనే పత్రికను బ్రిటిష్ వాళ్ళ పైన కొట్లాడేందుకు గొంతుగ్గా ఉపయోగించుకున్నారు. ఆ స్వతంత్రోద్యమం సంపాదించడానికి తోడ్పడిన ఆ పత్రిక 2008 వచ్చేసరికి దాని ఆలనా పాలన లేక మూతపడితే చూసి తట్టుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు స్వతంత్రోద్యమ కాలంలో బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడానికి ఉపయోగిన పత్రిక మూతపడితే దాని అస్తిత్వం దెబ్బతింటుంది కాబట్టి దెబ్బతినకూడదని చెప్పేసి 90 లక్షల విలువ ఉన్నటువంటి దాన్ని 50 లక్షలు కొనుగోలు చేశారు. షేర్లను మాత్రమే. ఎవడైనా మనం కూడా ఏం చేస్తాం, కారు కొనేటప్పుడు, ఒక సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు వాడు 30 లక్షల కారు కావచ్చు కొన్నప్పుడు, ఒక 2 సంవత్సరాల తర్వాత దాన్ని సగం ధరకు అడుగుతాం. మనం 20 లక్షలకి ఇస్తామని అడుగుతాం. అది ఎక్కడున్నటువంటి వ్యాపార లావాదేవీలు జరుగుతుంది. అయితే అది నష్టపోతుంది కాబట్టి అది మదేంది దేశ ప్రయోజనాలకు ఉపయోగపడిన పత్రిక మళ్ళీ దాన్ని దేశ ప్రయోజనాలకు ఉపయోగించాలని చెప్పి యంగ్ ఇండియా అనే సంస్థ, అది కూడా సోనియా రాహుల్ గాంధీ గారు అందులో 38% భాగస్వాములు, మొత్తం భాగస్వాములు కాదు అది. కాబట్టి ఆ సంస్థ ఆ యొక్క నేషనల్ హెరాల్డ్ పత్రికను చేస్తే, షేర్లను కొనుగోలు చేస్తే ఇందులో ఏదో తప్పు ఉందని చెప్పి కోడిగుడ్డు మీద ఈకలు బీకే విధంగా మళ్ళీ ఎవరు దాని మీద కేసు వేసింది? సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పి బీజేపీ నాయకుడే కేసు వేసి బీజేపీ ప్రభుత్వం దాన్ని విచారణ కాజేసింది. సరే కోర్టులో వేశారు, కోర్టు విచారణ జరిపింది. ఇలా రేపు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు, కోర్టులో ప్రవేశపెట్టారు. మేమేమంటున్నామంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తారు. వాళ్ళు సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమైందో అదే గతి నరేంద్ర మోడీకి, అమిత్ షాకి పడుతుంది. అసలు ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఇంగినే సంస్థను ప్లాన్ ప్రకారమే ఏర్పాటు చేసి అలా 38% వాటాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పెట్టిన తర్వాత ప్లాన్ ప్రకారమే హెరాల్డ్ కంపెనీని కొన్నారు అని చెప్పేసి అంటారు. ప్లాన్ లేదు, పాలు లేదు. ఒక దాన్ని ఏంటంటే ఒక ప్రత్యేకమైన దృష్టితో, ప్రజా ప్రయోజనాల దృష్టితో ఆ సంస్థ కొనుగోలు చేసింది. దాని ఆస్తులు అంటే నెహ్రూ గారే భాగస్వామి కదా. అందులో ప్రధానమైన పెట్టుబడి పెట్టింది నెహ్రూ గారు ఆ రోజుల్లో. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి 5,000 కోట్ల ప్రాపర్టీ ఉంది. దాని మీద 5,000 కోట్లు అని కాదు వీళ్ళు చెప్తున్నారు, 50,000 కోట్లు కూడా చెప్తారు చెప్పాల్సి వస్తే. దాన్ని 90 లక్షలు అని చెప్పేసి ఆ సంస్థ యాజమాన్యం చెప్తే వీడు 5,000 కోట్లు, 2,000 కోట్లు ఇక సంవత్సరం పెంచుకుంటూ పోతారు. అంటే భూముల పెరుగుతుంది కదా. అదే భూముల ధరలు పెరిగిందని వాడు మార్కెట్ గవర్నమెంట్ రేట్ చూస్తావా, నువ్వు భూముల ధర పెరిగిందని చూస్తావా? వాడు చెప్పిన షేర్ మార్కెట్ వాల్యూ 90 లక్షలు ఉన్నది. షేర్లు 90 లక్షలు దాన్ని 50 లక్షలకు కొన్నారు. ఎవడైనా తక్కువ ధరకు కొంటే ఎక్కువ లాభాలు వస్తాయని ఆలోచిస్తాడు, కానీ ఎక్కువ ధరకు కొని నష్టపోవాలని ఆలోచిస్తాడా? కాబట్టి ఆ సోనియా గాంధీ గారు లాభ నష్టాలు కూడా ఆలోచించలే. మనం ఏదో రకంగా మన దేశానికి స్వతంత్ర పోరాటానికి సహాయపడ్డ ఈ పత్రిక బతకాలి, మనుగడ ఉండాలి, మళ్ళీ ఈ పత్రిక దేశ ప్రయోజనాలకు ఉపయోగపడాలనే సదుద్దేశంతో కొంటే దాన్ని కోడిగుడ్డు మీద ఈకలు బీకే విధంగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. గతంలో కూడా వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మోడీ వీళ్ళు బీజేపీ వాళ్ళు రాజీవ్ గాంధీ మీద బోఫోర్స్ కుంభకోణం అని ఆరోపణ చేశారు. ఆ కేసులో కూడా కోర్టులు రాజీవ్ గాంధీ గారు క్లీన్ చిట్ ఇచ్చినాయి. మొన్న 2G యూపీఏలో 2G స్పెక్టర్లో 1000 కోట్ల అవినీతి జరిగిందన్నారు. అయినా కోర్టులు విచారణ జరుపుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా కూడా ఇట్లాంటి స్వయం ప్రతిపత్తి వ్యవస్థల్ని జేబు సంస్థలుగా మార్చుకోలేదు. ఇవాళ నరేంద్ర మోడీ జేబు సంస్థలుగా మార్చుకొని సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఉసుగొలుపుతుండు. కాబట్టి 2G స్పెక్టర్లో ఏమైంది? కనిమొళి కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్య పక్షాలు కనిమొళి, రాజమౌళి రాజ్యాలు కూడా జైలుకు పోయారు. కానీ చివరికి ఏమైందంటే కోర్టు కొట్టేసి ఇందులో సాక్ష్యాలు లేవు, ఏం జరగలేదని చెప్పింది. అట్లనే ఈ కేసులో కూడా గతంలో కూడా ఏం ఆధారం లేవు, ఇది ప్రూఫ్లెస్ ఆరోపణలు కోర్టు చెప్పింది. కానీ మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు కదా. అదేగా తీసుకొచ్చారు. కోర్టులు అంటే మాకు గౌరవం, విచారణ జరుపుతాం, విచారణకు సహకరిస్తాం. కానీ నరేంద్ర మోడీ సంస్థ స్వయం ప్రతిపత్తి కలిగిన ఈడీ సంస్థలను ఉసుగొలిపి లేని ఆరోపణలు సోనియా, రాహుల్ గాంధీ పైన మోపి తప్పుడు కేసులు బనాయించడానికి నిరసిస్తే కార్యక్రమాన్ని చేస్తున్నాం.
తప్పకుండా ఈ కేసులో కూడా మేము బయటకు వస్తాం. ఎందుకంటే వాళ్ళు ల్యాండింగ్ జరగలేదు అంటారా? జరగలేదు, మనీ ల్యాండింగ్ జరగలేదు. అంటే మీ సంస్థకు మీరు ఇచ్చుకుంటే అది మా తప్పు. సంస్థ కాదు అది. ఒక 38% మిగతా శాత భాగస్వామ్యం వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఒక సంస్థను మూత వేయబడిన సంస్థను బతికించినవే వాడ. ఇక్కడ ఏం లేకనే బీజేపీ నాయకుడు కేసేస్తే బీజేపీ వాళ్ళు మోడీ ఈడీని ఉసుగొల్పి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పైన కేసు నమోదు చేశారు. నేను చెప్పిన ఇందులో తేట తెల్లంగా స్వచ్ఛంగా కడిగిన ముత్యాలక బయటకు వస్తారు. ఇంకో విషయం ఏంటంటే రాహుల్ గాంధీ అంటే నచ్చట్ల వీళ్ళకి. ఎందుకంటే బీజేపీ వాళ్ళ పని ఖతం అయిపోయింది. 300 స్థానాలు వస్తాయనుకున్నారు, 240కి ఆగిపోయారు. కాంగ్రెస్ పార్టీ ప్రభావం రోజు రోజుకి పెరుగుతుంది. 2014లో 42 స్థానాలు, 2018లో 52 స్థానాలు. మొన్న లోక్సభలో 100 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి ఏకైక పార్టీ, పెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీజేపీకి 300 స్థానాల్లో డి అంటే ఢీ కొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ యువకుడు, మరి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర ద్వారా దేశాన్ని ఏకం చేస్తాడు. ప్రజలంతా రాహుల్ గాంధీకి ఆకర్షితులవుతున్నారు. మన పార్టీలో ఇంకా నాయకుడు ఎవడు లేడు అని చెప్పేసి అదేవిధంగా పార్లమెంట్లో దేశం తరపున గొంతెత్తి మాట్లాడుతున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఏం చేయాలా, వీళ్ళపైన తప్పుడు కేసులు బనాయించాలా అని చెప్పి తప్పుడు కేసులు బనాయించారు. ఇది స్పష్టం. కాబట్టి చట్టాలపైన, కోర్టులపైన మాకు విశ్వాసం ఉంది. తప్పకుండా సోనియా, రాహుల్ గాంధీ గారు కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తారు వాటిలో.